దేవుడు ఆయన పిల్లలకు ఒక మాట చెప్పాడంటే దాని కొరకు ఆయన పిల్లలు కనిపెట్టాలి. ఎంతకాలమైనా, ఏమైనా, పరిస్థితులు ఎట్లా ఉన్నా, అనుమానం లేకపోతే అపనమ్మకం, రకరకాలైన విశ్వాసంలో బలహీనతలు వస్తాయి. మనం మనుషులమే, పడిపోతూ ఉంటాం, కొంత కుంటుపడుతూ ఉంటుంది ఆత్మీయ జీవితం. దేవుడు చెప్పాడా లేదా అని వెనక్కి వెళ్ళి మళ్ళీ ఆలోచిస్తూ ఉంటాం. చూడండి, దేవుడు చెప్పాడంటే అది చేస్తాడు. దాని కొరకు ఆయన పిల్లలు ఎన్ని దినాలైనా ఎంతకాలమైనా కనిపెట్టాలి. అది దేవుడు మనకు ఆ విషయాన్ని చూపిస్తున్నాడు. ఇంకా ఎప్పుడండి, ఇంకా ఎప్పుడు ఆయన చేసేది, ఇంకా ఎప్పుడు ఇచ్చేది, దేవుడు ఇంకా ఎప్పుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని అనేక సార్లు నేను కూడా అన్నటువంటి వాడినే. నాలో కూడా ఎన్నోసార్లు ప్రశ్నలు. ప్రభువా, ఇంకా ఎప్పుడు ఆయన, అసలు నువ్వు మాతో మాట్లాడుతున్నావా, ఈ మాటలు నువ్వు మాతో మాట్లాడుతున్నావా అని అనుకోవాలా, ఎలా అనుకోవాలి, నాకు ఏదైనా రుజువు ఇవ్వు అని ఎన్నోసార్లు దేవుణ్ణి రుజువులు అడిగినప్పుడు ఆయన రుజువులు చెప్పాడు. ప్రభువా, ఈ మాటతో నువ్వు నాతో మాట్లాడినట్లయితే ఈ రోజు కూడా నాతో మాట్లాడాలి అని అన్నప్పుడు కూడా దేవుడు మాట్లాడాడు. ప్రభువా, గతంలో నువ్వు నాకు చేసిన వాగ్దానాలు మరలా నేను నిశ్చయపరచుకోవడానికి నా హృదయం కోరుతున్నది, మరొకసారి నాకు దాన్ని చూపించు. ఆ వాగ్దానం నాతో చేసినట్లయితే మరొకసారి నాతో ఆ మాట నాతో పలుకు, నాకు చూపించాలి, ఎవరితో అయినా చెప్పించాలి, ఆ మాట నేను వినాలి, అది నీ ద్వారా జరగాలి. ఎన్నోసార్లు ఆ కన్ఫర్మేషన్ కొరకు నా హృదయము నా మనసు నిశ్చయపరచుకోవడానికి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ప్రూఫ్ చేశాడు. దేవుడు ఆయన మాట్లాడిన మాట నాలో ఉన్నటువంటి అవసరతను బట్టి మరలా మాట్లాడి నన్ను స్థిరపరిచిన అనుభవాలు ఎన్నోసార్లు ఉన్నాయి. దేవుడు అబద్ధం ఆడాడు. దేవుని మాట ఎప్పుడు అబద్ధం కాదు. అబద్ధం ఆడుటకు ఆయన నరుడు కాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. అబద్ధం ఆడాడు, అబద్ధం ఆడ నేరని దేవుడు. స్తోత్రం.